జై శ్రీమన్నారాయణ. జై గోవింద. శ్రీమన్నారాయణీయంలోని చిత్రకేతోపాఖ్యానము అనే దశకం తాలూకా అర్థాన్ని ఇప్పుడు విందాం. శ్రీమన్నారాయణ ప్రాచేతసులకు దక్షుడను పుత్రుడు ఉండెను. అతడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుని కంటే వేరొకడు. అతడు సంతానాభివృద్ధికై పరమాత్మవగు శ్రీకృష్ణ పరమాత్మను ఏకాగ్రత చిత్తముతో సేవించెను. అప్పుడు నీవు 8 బాహువులతో ప్రత్యక్షమై ఆ దక్షునకు అసిక్ని అను భార్యను అతడు కోరిన వరమును కూడా ఇచ్చితివి. దక్షునకు అసిక్ని యందు 11,000 మంది పుత్రులు కలిగిరి. వారిని దక్షుడు ప్రజావృద్ధి చేయుడని కోరగా వారు సంతానమునకై తపస్సు చేయసాగిరి. అప్పుడు నారదుడు అచటకు వచ్చి ఉపదేశం చేసినందువలన వారందరూ శ్రీకృష్ణ పరమాత్మవైన నిన్ను ధ్యానించుచు తత్వ మార్గమున ఉండిరి. ఈ విధముగా తన పుత్రులు సంతానాభివృద్ధి చేయుటకు విముఖులై ఉండడం వలన దక్షుడు కోపముచే నారదుడిని ఒక చోట ఉండవద్దని శపించెను. పరమ భాగవతోత్తముడగు నారద మహర్షి ఆ శాపము తనకు వరముగా భావించెను. అనంతరము దక్షుని కుమార్తెలైన అదితి మొదలగు 60 మంది ద్వారా చరాచర సృష్టి జరిగెను. అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతని భార్య అయిన రచనయందు విశ్వరూపుడు జన్మించెను. అతడు నీ స్తోత్రమైన నారాయణ కవచమును ఇంద్రునకు ఉపదేశించెను. తత్ప్రభావమున దేవాసుర యుద్ధమున ఇంద్రునకు జయము కలిగెను. ప్రభు, నీ అనుగ్రహం ఉన్నచో అందరికీ జయము కలుగును కదా. పూర్వకాలమున శురసేన రాజ్యమును చిత్రకేతుడను రాజు పాలించుచూ ఉండెను. అతనికి చాలా కాలము వరకు పుత్రులు కలగలేదు. అంగీరసుడు అను ముని యొక్క అనుగ్రహం వలన అతనికి ఒక పుత్రుడు కలిగెను. కానీ అసూయ గల అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేసిరి. అందువలన చిత్రకేతు మహారాజు మనోనిగ్రహము లేక నీ మాయ వలన బాధపడుతూ జీవించసాగాను. ఆ సమయమున పరమ కారుణికుడైన నారద మహర్షి అంగీరస మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు దగ్గరకు వచ్చెను. అతడు రాజు యొక్క పరిస్థితిని చూసి చింతించి చనిపోయిన పుత్రుని యొక్క ఆత్మను అక్కడకు రప్పించెను. ఆ ఆత్మ నేనెవరి పుత్రుడను అని ఎదురు ప్రశ్న వేయుటచే చిత్రకేతువు జ్ఞానవంతుడైన మోహమును వదులుకొని పరమాత్మవకు నిన్నే ఆరాధింపసాగెను. ఇది అంతయు నీ భక్తుడైన నారద మహర్షి అనుగ్రహము వలన జరిగినది. నారద మహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును మంత్రమును ఉపదేశించెను. వాటి చేత ఆ మహారాజు ఆదిశేషుని రూపమునున్న నిన్ను ఆరాధించుచు 7 రాత్రులలో విద్యాధరులకు అధిపతి అయ్యెను. తరువాత కూడా ఆ చిత్రకేతువు ఏకాగ్రత చిత్తముతో శ్రీహరి అయిన నిన్నే సేవించుచూ ఉండెను. స్వామి, అంతట నీవు 1000 పడగలు గల ఆదిశేషుని రూపముతో ఆ మహారాజునకు ప్రత్యక్షమైతివి. అప్పుడు తెల్లని పద్మనాళము వలె శోభిల్లుచుంటివి. సిద్ధులు మునులు మొదలగువారు నీ చుట్టూ చేరి అంజలి ఘటించి నిన్ను స్తుతించుచూ ఉండిరి. అంతట నీవు చిత్రకేతువు యొక్క స్తుతులకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మతత్వమును ప్రసాదించి అంతర్ధానమైతివి. ప్రభు, నీ భక్తి శిఖామణి అయిన చిత్రకేతువు మిక్కిలి ఆనందముతో నీ దివ్య గుణగణములను గాథలను కీర్తించుచు గంధర్వ స్త్రీలతో కలిసి ఉన్నప్పటికీ సంగరహితుడై అనేక లక్షల కోట్ల సంవత్సరములు భూమండలమున సంచరించెను. నీ పరమభక్తుడైన చిత్రకేతువు సర్వసంగ వర్జితుడు కాదలచి నీ ప్రేరణచే కైలాసగిరికి పోయెను. అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారెందరో సేవించుచూ ఉండగా పార్వతీదేవి ఒడిలోనున్న శంకరుని చూసి చిత్రకేతువు పరిహసింపగా అందులకు పార్వతీదేవికి కోపము వచ్చి అతనిని శపించినది. యందు పరిపూర్ణ భక్తి గల చిత్రకేతువు పార్వతీదేవి శాపమునకు భయపడలేదు. అట్లే ఆ దేవితో శాపమోక్షము తెలుపమని కూడా ప్రాధేయపడలేదు. అందువలన అతడు హృతాశురుడుగా జన్మించి ఇంద్రునితో యుద్ధము చేయుచు అతనికి ఆత్మతత్వమును తెలిపెను.
ఈ విధముగా అతడు శత్రువు యొక్క మోహమును కూడా దూరము చేసి చివరకు నీవున్న వైకుంఠమునకు చేరుకొనెను. ఇది మిగుల విచిత్రము స్వామి. పరమాత్మ గురువాయూరప్ప ఇంద్రుడిని చంపవలెనన్న కోరికతో దితి నిన్ను ఆరాధించెను. ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రునకు మిత్రులైరి చెడు భావముతోనైనను నిన్ను సేవించినను శుభములే కలుగును గదా. ఆ విధముగా శుభములను కలిగించు ఓ స్వామి. ఓ గురువాయూరప్ప పరమాత్మ నన్ను ఎల్లవేళలా రక్షింపుము స్వామి. చిత్రకేతోపాఖ్యానము అను 23వ దశకం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే చిత్రకేతోపాఖ్యానము అనే ఈ దశకం తాలూకా అర్థాన్ని విన్నారో వాళ్ళందరికీ కూడా గురువాయూరప్పన్ అనుగ్రహం వలన సర్వదా అన్ని వేళలా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రక్షణ లభించును. జై శ్రీకృష్ణ, జై గోవింద, జై శ్రీరామ్.